హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ప్రభుత్వం 3.64% 2023 జనవరి డీఏ అయితే పెంచడం జరిగిందండి. ఆ పెంచిన డీఏ అయితే ఏప్రిల్ నెల అమలవుతుందండి. అంటే ఈ నెల నుంచి అమలవుతుంది. ఈ నెల జీతాలు, పెన్షన్లతో పాటు మే నెలలో అయితే జమ అవుతుందండి. ఎవరెవరికి ఎంతెంత జమ అవుతుందో ఒక్కసారి అయితే తెలుసుకుందామండి. బేసిక్ పేని బట్టి మనకొచ్చే డీఏ అయితే ఆధారపడి ఉంటుంది. మనకు బేసిక్ పే ఎక్కువ వచ్చినట్లయితే మనకొచ్చే డీఏ కూడా పెరగడం అయితే జరుగుతుందండి. ఈ బేసిక్ పే ఎంత వస్తే డీఏ మనకి ఎంత జమ అవుతుంది అని చెప్పేది ఒక్కసారి అయితే వివరంగా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 20,000 రూపాయలు ఒక బేసిక్ పే వచ్చినట్లయితే మనకి 728 రూపాయలు అదనంగా అయితే రావటం జరుగుతుందండి డీఏ రూపంలో. ఇక సిపిఎస్ ఉద్యోగులకు 10% 73 రూపాయలు, ప్రాన్ ఖాతాలో అదేవిధంగా క్యాష్ రూపంలో 655 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. అదేవిధంగా 21,800 రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి డీఏ అయితే మొత్తానికి వారికి డీఏ అయితే 842 రూపాయలు, క్యాష్ రూపంలో అయితే సిపిఎస్ ఉద్యోగులకి 758 రూపాయలు, అదేవిధంగా ప్రాన్ ఖాతాలో 84 రూపాయలు అయితే ప్రతి నెల కూడా జమ కావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా బేసిక్ పే 33,590 రూపాయలు వచ్చినట్లయితే వారికి 1,223 రూపాయలు అయితే డీఏ అయితే రావటం జరుగుతుందండి. సిపిఎస్ ఉద్యోగులకైతే 125 రూపాయలు 10% అకౌంట్లో అయితే కట్టు కావడం అయితే జరుగుతుంది. ప్రాన్ ఖాతాలో అయితే అమౌంట్ జమ చేస్తారు. అదేవిధంగా క్యాష్ రూపంలో అయితే 1,133 రూపాయలు అయితే క్యాష్ రూపంలో 90% అయితే రావటం జరుగుతుందండి. ఈ విధంగా బేసిక్ పేని బట్టి మనకు వచ్చే డీఏ అయితే పెరుగుతూ ఉంటుందండి. 1,19,70 రూపాయలు వచ్చినట్లయితే 3,712 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. 371 రూపాయలు 10% ప్రాణ అకౌంట్లో, అదేవిధంగా 3,341 రూపాయలు అయితే మనకి క్యాష్ రూపంలో సిపిఎస్ ఉద్యోగులకు అయితే రావటం జరుగుతుందండి. ఒకవేళ 1,79,000 కనుక మనకు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి 6,516 రూపాయలు అయితే మే నెల జీతాలు, ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లతో పాటు మనకి మే నెలలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. సిపిఎస్ ఉద్యోగులకి 10% 651 రూపాయలు ప్రాన్ ఖాతాలో, క్యాష్ రూపంలో 5,865 రూపాయలు అయితే క్యాష్ రూపంలో అయితే చెల్లించడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా బేసిక్ పేని బట్టి మనకు వచ్చే డీఏ అయితే పెరుగుతూ ఉంటుంది. బేసిక్ పే ఎక్కువ వచ్చినట్లయితే మనకు డీఏ కూడా ఎక్కువ అయితే రావటం జరుగుతుందండి. మొత్తానికి ఏప్రిల్ నెలతో పాటు మనకి ఈ కొత్త డీఏ అయితే అమలు కానుంది. మొత్తానికి జీతాలు, పెన్షన్లు అయితే భారీగా అయితే పెరిగి మనకి మే నెలలో అయితే ఈ యొక్క అమౌంట్ అయితే జమ అవుతుందండి. ఇక ప్రతి నెల కూడా యాడ్ అవుతూ వస్తుంది. పెరిగిన 3.64% డీఏ అయితే పెన్షనర్లకు కూడా అదేవిధంగా 3.64% డిఆర్ అయితే యాడ్ అవుతూ వస్తుంది. వారికి కూడా పెన్షన్ అయితే ఏప్రిల్ నెల పెరగడం అయితే జరుగుతుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.